గణేశాయ నమః, గాయత్రీదేవ్యై నమః, మహాసరస్వత్యై నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. అయితే 17వ తారీఖు మే 2026 నుండి 23వ తారీఖు మే 2026 వరకు కూడా ఈ వారం ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం. అయితే ముందుగా ఈ వారం యొక్క గోచార గ్రహగతులు ఎలా ఉన్నాయా అన్నట్టయితే కనుక రవి ఈ వారం అంతా కూడా వృషభ రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. కుజుడు ఈ వారం మేషరాశిలో సంచరిస్తూ ఉంటాడు. బుధుడు ఈ వారం వృషభ రాశిలో సంచారం చేస్తున్నాడు. గురుడు ఈ వారం మిథున రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. శుక్రుడు అయితే కనుక మిథున రాశిలో సంచారం చేస్తాడు వారం అంతా కూడా. శని వారం మీనరాశిలో సంచరిస్తూ ఉంటాడు. రాహు ఈ వారం కుంభరాశిలోనే సంచరిస్తున్నాడు. కేతు కూడా సింహరాశిలోనే ప్రతి వారంలాగా సంచరిస్తూ ఉన్నారు. ఈ కారణంగా ద్వాదశ రాశుల వారికి కూడా ఈ వారం ఎలా ఉండబోతుందో చూద్దాం. ఇక కుంభరాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు కొంచెం కనపడుతున్నాయి. కొంచెం మిశ్రమ ఫలితాలే ఉన్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అన్నిటికన్నా ముఖ్యంగా ప్రయాణాలలో ప్రమాదాలు కనపడుతూ ఉన్నాయి. కాబట్టి ఎవరైనా సరే వాహనాలు నడిపేటప్పుడైనా పర్వాలేదు, ఎవరి వాహనాలైనా ఎక్కినప్పుడైనా చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. లేదా వాహనాలు నడిపేటప్పుడు చాలా శ్రద్ధగా నడపండి. ఒకవేళ మీరు మామూలు నడుస్తూ వెళ్తున్నా సరే ఎవరైనా వాహనాలతో ఎదురొస్తుంటే కనుక వాళ్ళు ఏదో దృష్టితో మనల్ని గుద్దినా మనకి ఇబ్బంది. కాబట్టి అనేక రకాల కారణాల చేత ప్రమాదాలు కనపడుతున్నాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక వివాహ సంబంధాలు కానీ, ఏదైనా రిలేషన్షిప్లు కానీ, లేదా కుదిరిపోతుంది అనుకున్న వివాహాలు కానీ నత్తనడకగా సాగే అవకాశం కనపడుతుంది. లేదా ఆటంకాలు, విఘ్నాలు కనపడుతున్నాయి. కాబట్టి వివాహ ప్రయత్నాలు చేసుకునే వాళ్ళు ఒక్కసారి జాతక పరిశీలన చేయించుకోండి. అలాగే పిల్లల మాట వినకపోవడం, మనశ్శాంతి లేకపోవడం, అలజడి, తొట్టుపాటుతనం, ఆందోళన ఇవన్నీ కనపడుతున్నాయి. అయితే అనవసరమైన గొడవల వల్ల కూడా ప్రేమికుల మధ్య దూరం జరిగే అవకాశాలు, ప్రేమ వ్యవహారాల్లో ఇబ్బందులు కనపడుతున్నాయి. కాబట్టి ప్రేమికులు కూడా మాట్లాడుకునేటప్పుడు, నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అన్నిటికన్నా ముఖ్యంగా క్రమశిక్షణ లేకపోవడం వల్ల, అంటే ఏ పనిని ఏ సమయానికి చేయాలో ఆ పని ఆ సమయానికి చేయకపోవడం వల్ల మీకు అనేక రకాల ఇబ్బందులు, పనులలో జాప్యము కనపడుతుంది. కాబట్టి ఎప్పుడు కూడా ఏ పనిని ఏ సమయం చేయాలో ఆ సమయాన్ని చేసేసే ప్రయత్నం చేయండి. రాజకీయ నాయకులకి పదవులు కోల్పోయే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి రాజకీయ చతురత, ప్రత్యర్థులు చాలా జాగ్రత్తగా అబ్జర్వేషన్ చేయడం, పై రాజకీయ నాయకులతో జాగ్రత్తగా వ్యవహరించడం, ప్రజలతో జాగ్రత్తగా వ్యవహరించడం, లేదా కాంట్రాక్టులు, తప్పులు, వ్యవహారాల విషయాలు ఇబ్బందుల్లో జాగ్రత్తగా ఆచితూచి అడుగేయడం మంచిది. ఇక సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి చక్కని ఆలోచనలు ఉంటాయి, అద్భుతమైనటువంటి ఉంటాయి. కానీ దానికి తగ్గ అవకాశాలు లేకపోవడం, మీ స్కిల్స్కి తగ్గ మిమ్మల్ని అప్రోచ్ అయ్యేవారు లేకపోవడం, లేదా పనులలో జాప్యం, అది కూడా మిమ్మల్ని కొంచెం ఇబ్బంది పెడుతుంది. ఇక భార్యాభర్తల మధ్య కూడా అనుమానపు ఆలోచనలు కానీ, అనేక రకాల ఇబ్బందులు తలెత్తడం కానీ, మానసిక స్పర్ధలు కానీ ఇవన్నీ కనపడుతున్నాయి. కాబట్టి జాగ్రత్త. అలాగే కుటుంబ సభ్యుల యొక్క సహకారం సరిగ్గా లభించకపోవడము, కుటుంబ సభ్యులతో ఏదో రకమైన విరోధాలు రావడము, డబ్బులు విపరీతంగా కుటుంబం కోసం ఖర్చు అవ్వడము, లేదా బాధ్యతలు బాగా అధికమవ్వడము ఇవన్నీ మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. కాకపోతే కొంతమంది వ్యక్తుల యొక్క సహకారం మీకు బాగా లభిస్తుంది. ఉద్యోగస్తులందరూ కూడా స్థాన మార్పులు కానీ, స్థాన చలనాలు కానీ, లేదా కొత్త ప్రయత్నాలు కానీ ఫలిస్తాయి. అయితే కొంతమంది మాత్రం మీ గురించి చెడుగా ప్రచారం చేసేవాళ్ళు, లేకపోతే కనుక మిమ్మల్ని ఏదో రకంగా కించపరిచేవాళ్ళు, చోళనాడేవాళ్ళు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేసేవాళ్ళు పెరిగిపోతూ ఉంటారు. అలాంటి వారితో చాలా జాగ్రత్తగా ఉండాలి. మిత్రులతో కూడా వివాదాలు కనపడుతున్నాయి. ప్రేమికులతో వివాదాలు, భార్యాభర్తల మధ్య తగాదాలు, కుటుంబ వివాదాలు, ఆస్తి వివాదాలు ఇలాంటి సమస్యలు ఉన్నాయి. కాబట్టి ఈ వారం అంతా జాగ్రత్తలు తీసుకోండి. ఇక క్రయ విక్రయాల్లో కానీ, రాతకోత వ్యవహారాలు కానీ, డాక్యుమెంట్ వ్యవహారాలు కానీ, రిజిస్ట్రేషన్ వ్యవహారాల్లో కానీ ఎక్కువ జాగ్రత్తలు తీసుకోండి. 1కి 10 సార్లు దాన్ని వెరిఫికేషన్ చేసుకోండి. అయితే వచ్చిన ఆదాయానికి తగ్గ ఖర్చు కనపడుతుంది. కాబట్టి డబ్బు వస్తుంది కానీ ఆ డబ్బంతా ఖర్చు అయిపోయేలా కనపడుతుంది దాచుకోలేకుండా. ఇక ఆరోగ్యకరమైన ఇబ్బందులు కూడా కొంచెం మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయి. కాబట్టి అనారోగ్య విషయాల పట్ల, లేదా దీర్ఘకాలిక రోగాలను వారు ప్రత్యేక శ్రద్ధ పెట్టండి. ఆరోగ్యం మధ్య శ్రద్ధ పెట్టండి. ముఖ్యంగా వ్యాయామాలు చేయండి, మంచి ఆహారాన్ని తినండి, పౌష్టిక ఆహారాన్ని తినండి. పెట్టుబడులు పెట్టేటప్పుడు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోండి. షేర్లో, ట్రేడింగ్లో డబ్బులు పెట్టకండి. ముఖ్యంగా అప్పులు ఇచ్చినప్పుడు, అరువులు ఇచ్చినప్పుడు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోండి. ధన నష్టం బాగా కనపడుతుంది. అలాగే ఏదైనా వస్తువులు కొనేటప్పుడు, వాహనాలు కొనేటప్పుడు, యంత్ర పరికరాలు కొనేటప్పుడు, ఆన్లైన్ షాపింగ్లు చేసేటప్పుడు కూడా 1కి 10 సార్లు ఆ వస్తువు మీకు అవసరమా లేదా అనేటటువంటిది ఆలోచించుకుని కొనడానికి ప్రయత్నం చేయండి. ముఖ్యంగా కుటుంబ ఖర్చులు విపరీతంగా పెరిగే అవకాశం కనపడుతోంది. రుణబాధల ప్రభావం కనపడుతోంది. రుణాలు తీర్చినా మళ్ళీ రుణం చేయవలసిన పరిస్థితులు కనపడుతున్నాయి. డబ్బులు అనవసరంగా దుబారాగా ఖర్చు పెట్టే పరిస్థితులు ఎక్కువగా కనపడుతున్నాయి. అలాగే నిరుద్యోగులు కూడా ఏదో బాగా అతి కష్టం మీద ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి తప్ప సులువుగా ఉద్యోగ అవకాశాలు అయితే కనపడటం లేదు. చాలా ప్రయత్నాలు చేయాలి. కొన్ని రకాల ప్రయత్నాలు విఫలమవుతూ ఉంటాయి. చాలా చోట్ల అవకాశాలు వచ్చి చేజారుతూ ఉంటాయి. చాలా జాగ్రత్తగా వ్యవహరించండి.
ఇక ప్రభుత్వ ఉద్యోగిని ఉద్యోగస్తులకి పని ఒత్తిడి అధికంగా కనపడుతోంది. మెంటల్ టెన్షన్లు అధికంగా ఉంటాయి. కాకపోతే ఉద్యోగం అయితే మాత్రం సాఫీగానే సాగుతుంది. కంగారేం పడక్కర్లేదు. ప్రైవేటు ఉద్యోగిని ఉద్యోగస్తులు కూడా ఏ పని ఎదరికి సాగకపోవడం, సరైన ఎదుగుదల లేకపోవడం, కెరీర్ గ్రోత్ లేకపోవడంతో పాటుగా మానసిక ఒత్తిడితో కూడుకున్నటువంటి అలజడి కనపడుతోంది. అలాగే కొంచెం ఉద్యోగపరంగా ఒడిదుడుకులు, ఇబ్బందులు ఉన్నాయి. ఏదైనా మారాలనుకున్నా, కంపెనీలు మారాలనుకున్న ఇబ్బందులు, విదేశాల్లో ఉండే వారికి ఉద్యోగ నష్టాలు కూడా కనపడుతున్నాయి. వీసా సమస్యలు కనపడుతున్నాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా వ్యామోహాల జోలికి వెళ్ళకండి. శారీరక కోరికలని అదుపులో పెట్టుకోండి. వివాహేతర సంబంధాల జోలికి వెళ్ళకండి. ప్రేమికుల మధ్య కూడా ఇబ్బందులు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా కాలేజీ విద్యార్థులందరూ కూడా శారీరక కోరికల కోసం తప్పులు చేయకండి. ఈ వారం అంతా కూడా కొన్ని రకాల సమస్యలు ఇరుక్కునే అవకాశాలు ఉన్నాయి. కొంత బ్లాక్మెయిల్కి గురయ్యే అవకాశాలు అబ్బాయిలకి, అమ్మాయిలకి కూడా ఉన్నాయి. జాగ్రత్త. చిన్న చిన్న అనారోగ్య సమస్యలే పెద్దవడం కానీ, వాటి వల్ల కొంచెం అస్వస్థతకు గురవడం కానీ జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఫుడ్ విషయంలో కానీ, సమయానికి తినడం కానీ, మంచి ఆహారం తినడం కానీ ప్రయత్నం చేయండి. ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరికీ కూడా ఆర్థిక ఇబ్బందులు బాగా అధికంగా కనపడుతున్నాయి. డబ్బులు సరిపోక ఇబ్బందులు కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. ఏది ఏమైనా కూడా నరఘోష బాగా కనపడుతుంది ముఖ్యంగాను. అంచేత ఏదైనా నరఘోష యంత్రం లాంటిది వేయించుకోవడానికి ప్రయత్నం చేయండి. ఒకసారి జాతకం కూడా ఒకసారి పరిశీలన చేయించుకోండి. ఇక గృహ నిర్మాణ పనులన్నీ ఆలస్యంగా సావడం, తొందరపాటు నిర్ణయాల వల్ల ఇబ్బందులు తలెత్తడం, బ్యాంకు లావాదేవీలు చికాకు పెట్టడం, సమయానికి అవసరానికి డబ్బులు అందకపోవడం, పనులలో జాప్యము, వస్తువులు ఎక్కడో పెట్టి మర్చిపోతూ ఉండడాలు, ఇలాంటి సమస్యలు మిమ్మల్ని కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్త. ప్రయాణాల విషయంలో ముందుగా చెప్పినట్టుగానే ఆచితూచి వ్యవహరించండి. ఒక్కొక్కసారి దూర ప్రయాణం చేసిన తర్వాత అక్కడికి వెళ్ళాక పని అవ్వకపోవడం, లేదా ఎవరో ఉన్నారనుకుని వెళ్ళడానికి వెళ్ళాక మనిషి దొరకకపోవడం, ఇలాంటి వాటి వల్ల ప్రయాణాల్లో ఇబ్బందులు కనపడుతున్నాయి. కాబట్టి ఆచితూచి 1కి 10 సార్లు వెరిఫికేషన్ చేసుకుని ప్రయాణాలు చేయండి. నూతన వ్యక్తులతో లావాదేవీలు జరపకండి. నమ్మక ద్రోహాలు ఉన్నాయి. చాలామంది మిమ్మల్ని నమ్మించి మోసం చేస్తారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే ప్రేమికుల మధ్య కూడా వివాహం విషయంలో ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి ఏదైనా వివాహం కోసం ఇంట్లో చెప్పాలంటే వాయిదా వేసుకోవడమే మంచిది. ఇక విద్యార్థులకి సరైన ఆశయం లేకపోవడం వల్ల చదువు వెనకబడే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఒక ఆశయంతో చదవండి, ఒక గోల్తో చదవండి, ఒక అద్భుతమైనటువంటి ఏదైనా సాధించాలన్న తపనతో చదవండి. అప్పుడు మీరు చక్కగా చదువులో ఉత్తీర్ణులు అవుతారు. ఇక ఉద్యోగులు కూడా చాలా అద్భుతమైనటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ మీ ఈ అభివృద్ధిని చూసి ఈర్ష్య, ద్వేషపడేవాళ్ళు మిమ్మల్ని పాడు చేయాలని చూస్తారు. మీలో మంచి టాలెంట్ ఉంటుంది, మంచి స్కిల్స్ ఉంటాయి. దాన్ని గుర్తించే వాళ్ళు ఉండరు. కార్యాలయాల్లో అంటే ఉద్యోగాల చోట్ల పై అధికారులు బాగా ఒత్తిడి పెడతారు. స్ట్రెస్ బాగా ఫీల్ అయ్యవలసిన పరిస్థితి కనపడుతుంది. దాని తగ్గ ప్రమోషన్ కానీ, ఇంక్రిమెంట్లు కానీ కనపడలేదు. స్త్రీలకు కూడా భర్తతో విభేదాలు, కుటుంబ తగాదాలు లేదా సంతానంతో సమస్యలు అధికమయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారస్తులకి వ్యాపారంలో వచ్చే రాబడిని దృష్టిలో ఉంచుకుని ఖర్చులు పెట్టాలి తప్ప దుబారా ఖర్చులు చేసినా, వ్యాపారపరంగా సరైన శ్రద్ధ పెట్టకపోయినా, పోటీతత్వంతో వ్యాపారం చేయకపోయినా నష్టాలున్నాయి. పెట్టుబడుల తగ్గ లాభాలైతే స్వల్పంగానే కనపడుతున్నాయి తప్ప పెద్ద విశేషంగా కనపడలేదు. కాబట్టి ఆచితూచి పెట్టుబడి పెట్టడం అనేటటువంటిది వ్యాపారస్తులందరికీ ముఖ్య సూచనగా తెలియజేస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.